గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ పేదలకు పంచుతారా రేవంత్ రెడ్డి? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా రేవంత్ రెడ్డి? వీళ్ళకి ఏముండదు. ఎవరి కోసమయ్యా అంటే రేవంత్ రెడ్డి ప్రియాది ప్రియమైనటువంటి తమ్ముడైనటువంటి రోహిన్ రెడ్డి ఒకవైపు, జానారెడ్డి పిల్లలు ఒకవైపు. సో వాళ్ళ కన్ను ఈ సర్వే నెంబర్ మీద పడ్డది. సో ప్రూఫ్స్ లేవు అనుకుంటే అది మీ కర్మ. అన్ని ప్రూఫ్స్తోనే మనం ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఒకసారి వాళ్ళేం మాట్లాడతారో కూడా విందాము. బాధితులు నమస్తే అమ్మా. మాకు ఉన్న సమాచారం ఏంటంటే ఇది కోర్టులో కేసు 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ భూములు మీవి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, హైడ్రా టీం చెప్తా ఉన్నది. అండ్ ఇంకా కోర్టు తీర్పు రాలేదు, మీకు ఆర్డర్ కాపీ రాలేదు, అంతే కదా? మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ 20 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరిచ్చారు మీకు? అక్కడ రోడ్డు పోతుందంటే మేము వచ్చి మా చేనులలో ఇక్కడ లోకలమే బతుకొచ్చిన వాళ్ళం కా. మేము మా భూములు మళ్ళీ మాయ తీసుకుంటే మేము చేయకూడదు ఓటేసి మా భూములు మాకు తీసుకుంటే ఏం లాభం? తీయమని అన్ని లిస్టులు తీయమని మా పేర్ల మీద ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ఏమున్నది అన్ని తెలిసాయి కదా. ఒక నోటీస్ ఇస్తారు కదా, ఏదైనా ఇస్తారు కదా. ఏమైనా చచ్చిపోయినా పీన్గా సడల్మని వచ్చి దేశం తీయనికే హైడ్రా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. పొద్దున దేశీప్ వచ్చి దొవుతుంది ఇట్లా అంటేనే మేము సడల్మని. ఒకవేళ మాకు హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ఏమన్నా అయితే ఎట్లా బాధ్యత? రేవంత్ కాపాడతాడా, జీవిస్తాడా? అమ్మ నాకు డౌట్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ గవర్నమెంట్ కూడా వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అని లాక్కోలే. మీకు హైడ్రా ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. ఓకే, ఈ సర్వే నెంబర్ 59లో కేసు నడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి జీవో కాపీ రాలే, సర్టిఫైడ్ కాపీ ఇవ్వలే. కానీ ఏమి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డిమాలిష్ చేస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? మీ భూములు గుంజుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? తీర్పు చేయాలి అంతే. మా భూములు గుంజుకొని గెలిచిండా? చెప్పండి, ఇది మీ పట్టా భూమి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుండు. ఎందుకు గుంజుకోలే? ఇప్పుడు నేను చేయకూడదు గెలిచినందుకేనా మా భూములు గుంజుకొని? మేము అందుకే గెలిపించినామా అనా? మరి కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, మరి ఆయన గుంజుకోలేడు? మరి దౌర్జన్యం భూమి అని గుంజుకోలేడు? ఒక న్యాయం మాట్లాడుతున్నా, నేను కూడా మాట్లాడుతాను, చిన్నమనే చెప్తున్నా. గుంజుకోలేడు ఆయన. నువ్వు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మా కబ్జాల మీద నువ్వు ఇట్లా ఒక నోటీస్ లేకుండా ఏం లేకుండా సడల్మని వస్తే ఇంత మా పట్ట భూముల మీద నువ్వు ఇట్లా చేసుకుంటూ వస్తే మేము ఎవరికన్నా ఏమైనా అయితే పానంకి పానం తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి. ఇంత మంది ఉన్నారు జనాలు, భూమి మీద మొత్తం ఇంతమంది ఉన్నారు, ఎవరికన్నా ఏమైనా అయితే తెచ్చిస్తాడా? ఇప్పుడు ఈ ల్యాండ్స్ వెనకాల జానారెడ్డి కొడుకులు అండ్ అట్లాగే రోహిన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి బలంగా వినబడుతోంది. అంతకుముందు రోహిన్ రెడ్డి మనుషులు గాని, రేవంత్ రెడ్డి మనుషులు గాని, జానారెడ్డి మనుషులు గాని మిమ్మల్ని ఎవరైనా బెదిరియడం దేనికోసం? ఇప్పుడు ఈ ల్యాండ్స్ తీసుకొని ఏం చేస్తారు? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తా ఆయనకు కట్టుకొని మరి ఆయన ఎకరం ఇక్కడ 50 కోట్లు ఉన్నట్టు కదా. ఎకరం 50 కోట్లు. ఎన్ని కోట్లు ఉంది మాకు తెలియదు కదా. మేము 50 కోట్లు ఉంటాయి, మాకు ఎట్లుంటాయి? ఒకసారి మా ఇల్లు చూపిస్తే నీకు అర్థమవుతుంది. ఊరుస్తూనే మాకు మేము అమ్ముకుంటూ లేదు, మేమేమి లేదు, మేము ఏదో బతుకుతున్నాం. ఉండండి రా దేవుడా మాకు ఉంది అన్నట్టు. ఈ హైటెక్ సిటీ మీద వస్తుంది, ఇది ఒక్కటే ఉంది. మరి ఇప్పుడు ఏడా అనుకోలే పిల్లలని తెచ్చుకొని రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్తారా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా డెమాలిష్ చేస్తుంది కాబట్టి మీరు అయితే హైడ్రా రంగనాథ్ గారి ఇంట్లో వెళ్ళి పడుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పడుకోవాలి, లేదంటే జానారెడ్డి గారి ఇంట్లో రోహిన్ రెడ్డి గారి ఇంట్లో పడుకోవాలి. రాణిస్తారా? వాళ్ళు అవసరానికి ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాణిస్తారు? చచ్చిపోతే కూడిపేస్తారు, అడ్డమోసం కూడిపేస్తారు, అంతే ఉన్నది ఇప్పుడు వాళ్ళది. మాది జాగా మాది ఉన్నది, మాది మాకు ఇచ్చేసి సామాన్లు కూడా తీసుకొని ఇస్తలేట పోలీసులు. ఏం వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? వండుక తినడానికి లేవు కదా వాళ్ళకు, తీసుకోవడం అంటే వాళ్ళకు వండుక తినడానికి కూడా సామాన్లు కదా. మేము ఎట్లన్నా అడుక్కొని తింటున్నాం కూడా. అంటే మొత్తం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలే. కేసీఆర్ అప్పగించుకొని
గుంజుకోనిక అట్లా అట్లానే మాట్లాడారు. ఇప్పుడు మా భూములు ఎస్సీ వాళ్ళకు ఇస్తాము అది ఇదని మాట్లాడినాక మళ్ళీ దౌర్జన్యంగా ఇదే మరి మాకు నోటీస్ నువ్వు ఏదైనా పంపలేవు. ఇప్పుడు మేము పరిశీలించింది ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఈ కేసు హైకోర్టులో నడుస్తా ఉంది. మీరు మా మామ వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఇక్కడ 20 సంవత్సరాల క్రితం మీరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాది భూమి ఉంది కదా, ఇక్కడ ఏదో ఒక రూమ్ వేసుకొని బతుకుతాం మేము అనుకో. ఆ రూములు కూడా గులగొట్టేసి రూములు కూడా గులగొట్టింది. మరి ఏడు ఉండాలి, రోడ్ మీద ఉండాలి. మేమేమన్నా ఇంట్లుంటే ఆ ఇండ్లు మొత్తం రోడ్ వెడల్పి చేస్తున్నామని మొత్తం గులగొట్టిరు. అవి గులగొట్టి ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఇచ్చినాక ఇక్కడ కట్టుకున్నాం. 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ రాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు ఇట్లా వచ్చేసి మరి ఎట్లా న్యాయం చేస్తాడో చేయండి మేడం. నేను ఒక్కటే మాట మేము చెప్తున్నా చూడు, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను ఆపరేషన్లో అయినా మనిషి. నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన, నేను మబ్బులో వెళ్ళిన, నైట్ వెళ్ళినా. నేను ఇప్పుడు వచ్చినాకనే నేను ఎందుకు మా పరిస్థితి మేము లేకనో తినో బతికో ఇళ్ళ పాష్ పనులు చేసుకొని బతుకుతున్నాం. ఇళ్ళ పని చేసుకొని బతుకుతున్నాం. ఏం చేస్తాం? దొరికినాడు కూలి లేకుండా లేదు. మరి ఆ బతుకు తెరు కూడా సావాలా? ఆయన పేరు మీద సావాలి. పండించుకున్నాం. ఇక్కడ వ్యవసాయ పొలం లోపల 36 ఎకరాలు పొలమే. ఈ రోడ్ వదిలి నుంచి భయం అయిపోతుంది, దాటడానికి భయం అయిపోతుంది. అట్లా మరి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీ దగ్గర గుంజుకొని అతి త్వరలో కమర్షియల్ కాంప్లెక్స్ కడతారట, అప్పుడు ఏం చేస్తారు? మాకు చూపించినాక వాడు ఏమన్నా కట్టుకొని మా జాగా మాకు ఇచ్చినాక ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ లో కట్టుకోమని. ఎందుకంటే ఇందులో ఇచ్చిన పేర్లు నిలబెట్టలేరు.